కురుక్షేత్ర యుద్ధం తరువాత అశ్వత్థామ పాండవులపై ఉన్న కోపంతో అభిమన్యుడి భార్య ఉత్తరాదేవి గర్భంపై బ్రహ్మశీర్షం అనే అస్త్రం వేశాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థామను శిక్షించి ఉత్తర గర్భంలో ఉన్న శిశువును రక్షించి గర్భంలోనే మరణించి తిరిగి బ్రతికాడు కాబట్టి పరీక్షిత్తు అని పేరు పెట్టి అతనినే అఖండ భారత సామ్రాజ్యానికి రాజును చేశాడు. తరువాత శ్రీకృష్ణుడు తన అవతార లక్ష్యాన్ని పూర్తి చేసుకుని అవతార పరిసమాప్తి చేశాడు. కొంతకాలం తరువాత పరీక్షిత్తు పరిపాలిస్తున్న భారతదేశంలోకి పరమ దుర్మార్గుడైనటువంటి కలిపురుషుడు అడుగుపెట్టాడు అనే విషయం పరీక్షిత్తుకు తెలిసింది. అప్పుడు పరీక్షిత్తు చతురంగ బలాలతో కలిసి కలిపురుషుణ్ణి వెతకడం మొదలుపెట్టాడు. దారిలో అంగదేశం, కళింగదేశం, వంగదేశం, ముత్కల దేశం, కాశ్మీర దేశం, కురుజాంగల దేశం వంటి రాజ్యాలను జయించుకుంటూ వెళ్ళాడు. ఎక్కడైనా దుర్మార్గులు కనిపిస్తే వాళ్ళను చీల్చి చెండాడాడు. ఎక్కువ మంది నీతో యుద్ధం చేయలేమని సంధి కుదుర్చుకున్నారు. సంధి కుదుర్చుకున్న వాళ్ళందరూ పరీక్షిత్తుతో, పరీక్షిత్ మహారాజా, నీకన్నా పెద్దవాళ్ళం మేము. నీ వంశం గురించి మాకు తెలుసు. మహానుభావుడు ధర్మరాజు, ఆయన నేతృత్వంలో భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఎలా చెబితే అలా నడుచుకున్నారు. అందుకే పరమపుణ్యాత్ముడు, సకల లోకాలకు మూలకారకుడు, జగద్రక్షకుడు, అంతటా వ్యాపించి ఉన్న శ్రీ మహావిష్ణువు వాళ్లకు సేవకుడై, స్నేహితుడై, బంధువై, హితుడై, దాసుడై వాళ్లకు సేవ చేశాడు. కృష్ణుడు వాళ్లకు చేసిన సేవ అంతా ఇంతా కాదు అని శ్రీకృష్ణుడికి పాండవులకి మధ్య ఉన్న అనుబంధం కల్లారా చూసిన పెద్దవాళ్ళు చెబుతుంటే విని కన్నీళ్లు కార్చాడు. తరువాత పరీక్షిత్తు సరస్వతీ నదీ తీరం వైపు బయలుదేరాడు. సరస్వతీ నది ఒడ్డున ఒక ఆబోతు తిండి లేక డొక్కలెండిపోయి ఉన్నాయి. 3 కాళ్ళు విరిగిపోయి ఒక్క కాలుతో ఉంది. దాని పక్కనే ఒక ఆవు ఎముకలు బయటకు వచ్చి కన్నీరు కారుస్తుంది. 3 కాళ్ళు విరిగి ఒంటికాలుపై నిలబడిన ఆబోతు ధర్మదేవత. పక్కన ఉన్న ఆవు భూదేవి. ఆ ఆబోతు గోవుతో, నా 3 కాళ్ళు విరిగి ఒంటికాలుతో ఉన్నానని నన్ను చూసి బాధపడుతున్నావా? నువ్వు చూస్తుండగా నీ కళ్ళ ముందే 4 పాదాలతో ఈ భూమిపై నడిచాను. త్రేతాయుగంలో ధర్మం తగ్గిపోయింది. నాకు ఒక కాలు పోయి 3 కాళ్ళతో నడిచాను. క్రమంగా ధర్మం క్షీణించే కొద్దీ 2 కాళ్ళతో నడిచాను. ఇప్పుడు ఒక కాలే మిగిలింది. నాకున్న 4 కాళ్ళు సత్యం, ధర్మం, అహింస, జ్ఞానం. అందులో ఇప్పుడు సత్యం మిగిలింది. మిగిలిన 3 పోయాయి. అందుకు ఏడుస్తున్నావా? లేదా కలియుగంలో పరమ దుర్మార్గులు భూమిని పరిపాలిస్తారు, నదులు నాశనం చేస్తారు, ప్రకృతిని నాశనం చేస్తారు. అటువంటి పరమ దుర్మార్గుల చేత పరిపాలింపబడతానని ఏడుస్తున్నావా అని ఆబోతు రూపంలో ఉన్న ధర్మదేవత గోవు రూపంలో ఉన్న భూదేవిని అడుగుతుంది. అప్పుడు గోవు ఆబోతుతో, శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి అనేక లీలలు చేసినప్పుడు నాకు ఎంతో ఆనందం కలిగింది. ధర్మదేవత 4 పాదాలపై నడిచింది. ధర్మాత్ములు భూమిపై ఎంతమంది పెరిగినా భూమికి భారం ఉండదు, కానీ అధర్మాత్ములు పెరిగితే భూమికి భారం పెరిగిపోతుంది అని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అక్కడికి గెడ్డం పెంచుకుని తలపై వెంట్రుకలు లేకుండా చేతిలో ఒక కర్ర పట్టుకుని ఒక పురుషుడు వచ్చాడు. వాడి శరీరం పొడవుగా బలిష్టంగా ఉంది. వాడు వచ్చి ఒంటికాలుపై ఉన్న ఆబోతును ఒక్క తన్ను తన్నగానే అది క్రింద పడిపోయింది. తరువాత ఆవు దగ్గరకు వెళ్ళి 8 అడుగులు ఎగిరి తన్నడం మొదలుపెట్టాడు. ఆవును తెగ హింసించాడు. అది చూసిన పరీక్షిత్ మహారాజు అక్కడికి వచ్చి గోవుకు నమస్కరించాడు. తరువాత గోవును హింసించిన వాడి దగ్గరకు వెళ్ళి, నీలాంటి వాళ్ళు భూమిపై ఉంటే గోహింస పెరుగుతుంది, గోమాంసం తినేవాళ్ళు పెరుగుతారు, నీలాంటి వాళ్ళు బ్రతకకూడదు అని కత్తి తీసి తల నరకడానికి వెళ్తాడు. అప్పుడు వాడు పరీక్షిత్తు కాలపై పడి, అర్జునుడి వంశంలో వాళ్ళు శరణు అంటే రక్షిస్తారు, నన్ను చంపొద్దు అని అంటాడు. అప్పుడు పరీక్షిత్తు, కాళ్లపై పడ్డావు కాబట్టి క్షమిస్తున్నాను, కానీ నువ్వు నా రాజ్యంలో ఉండొద్దు, బయటకు వెళ్ళిపో అని చెప్తాడు. అప్పుడు వాడు పరీక్షిత్ మహారాజుతో, నేను ఎవరినో తెలుసా? ఇప్పటి నుంచి భూమిపై నా రాజ్యం నడపడానికి వచ్చిన కలిపురుషుణ్ణి. పూర్వం బ్రహ్మదేవుడు
కృతపురుషుడు, త్రేతాపురుషుడు, ద్వాపర పురుషుడు, కలిపురుషుడు అనే నలుగురిని సృష్టించాడు. ఒక్కొక్కరికి కొంతకాలాన్ని పరిపాలనా యుగంగా ఇచ్చాడు. అందులో నేను ఆఖరివాణ్ణి. 4,32,000 సంవత్సరాలు ఈ కలియుగాన్ని నేను పరిపాలించాలి. నా పరిపాలనలో ఎక్కువ దుర్మార్గులు ఉండాలి, అధర్మం ఉండాలి, అసత్యం ఉండాలి, గోహింస ఉండాలి. ఇప్పుడు నువ్వు నీ రాజ్యం నుంచి వెళ్ళిపోమంటున్నావు. సప్త సముద్రాలతో కూడిన ఈ భూమండలమంతా నువ్వు ఏకఛత్రాధిపతిగా పరిపాలిస్తున్నావు. నీ రాజ్యం నుంచి వెళ్ళిపోవడం అంటే ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అది జరగని పని. కాబట్టి భూమి మీద నేను ఉండడానికి కొంత స్థానాన్ని కలిగించు. ఆ ప్రదేశాలలో నేను ఉంటాను అని చెప్తాడు. అప్పుడు పరీక్షిత్తు ఆలోచించి, జూదం ఆడే వాళ్ళ దగ్గర ఉండు, మద్యపానం చేసే వాళ్ళలో ఉండు, వ్యభిచారం చేసే వాళ్ళలో ఉండు, జీవహింస చేసే వాళ్ళలో ఉండు, అధర్మంగా సంపాదించిన బంగారంలో ఉండు. ఈ 5 స్థానాలలో నువ్వు ఉండి తిరిగి వాళ్ళనే నాశనం చెయ్యి అని చెప్తాడు. అప్పటి నుంచి కలిపురుషుడు ఈ 5 స్థానాలలో ఉంటాడు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.